పేదవాడికి మంచి జరుగుతుందని నా ప్రభుత్వాన్ని ఓడించడానికే నా పార్టీ ఉందని చెప్పేటువంటి ఒక కొత్త నాయకుడు వచ్చాడు చరిత్రలో. పేదవాడికి మంచి జరుగుతుంది, పేదవాడికి మేలు జరుగుతుంది, అటువంటి ప్రభుత్వాన్ని ఓడిస్తాను అనేటువంటి నాయకత్వం వచ్చినటువంటి ఈ రోజుల్లో ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం అని నా భావన. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. పేద ప్రజలను ఆదుకోవడానికే ప్రభుత్వాలని ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం పెంచుకున్న ప్రజలకి పేదవాడిని ఆదుకుని పేదవాడిని పెద్దవాడిని చేయాలని, పేదవాడికి ఏ కష్టం వచ్చినా నా ప్రభుత్వం ఉందని భావించేటట్టుగా పాలించేటువంటి ప్రభుత్వాన్ని ఓడించడానికే పార్టీ పెట్టాననేటువంటి ఒక వింత ధోరణి కలిగినటువంటి వ్యక్తి పార్టీల్లో కనపడటమని అంటే రాజకీయ వ్యవస్థ పట్ల ప్రజలకి నమ్మకం సడలిపోద్దనేటువంటిది నా అభిప్రాయం. అటువంటి వ్యవస్థలో మా పవన్ కళ్యాణ్ గారు కనపడుతున్నారు. ఆయన పార్టీ పెట్టి 14 ఏళ్ళు అబద్ధం చెప్పి ప్రజల్ని మోసగించి, మహిళల్ని మోసగించి, విద్యార్థులను మోసగించి, ఉద్యోగులను మోసగించి, అన్ని రకాల మోసం 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 దగా 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 కుట్ర 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 ఇవన్నీ కలిపితే ఒక రూపం. అబద్ధమే తన ఎజెండాగా ఎంచుకుని నిజం మాట్లాడితే నాకు నచ్చదని చేసినటువంటి ఒక అబద్ధానికి సపోర్ట్గా పేదవాడికి మంచి చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఓడించడం నా లక్ష్యం అనేటువంటి రాజకీయ నాయకుల అవసరమా ఈ దేశానికి అని ప్రజలను ఆలోచించమని మీ ద్వారా అడుగుతున్నాను. ఎక్కడ రాజకీయాల్లో వీడటాలు కలవడాలు వాళ్ళ అవసరాలు, వీడటాలు కలవడాలు వాళ్ళ అవసరాలు. ఇక్కడ లక్ష్యాన్ని ఛేదించలేకపోతున్నారు ఎవరు, లక్ష్యాన్ని చెలింపచేయలేకపోతున్నారు ఎవరు. రాజకీయ లక్ష్యం ఏమిటి? జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం ఏమిటి? భారతం తెలుసు కదా తమకి. భారతంలో మత్స్యంత్రాన్ని ఛేదిస్తాడు ఎవరు? అర్జునుడు. మత్స్యంత్రాన్ని ఛేదిస్తాడు ఎవరు? అర్జునుడు. మత్స్యంత్రంలో ఎక్కడ చూశాడు? మత్స్యంత్రంలో మత్స్యం యొక్క నయనం చూశాడు. నయనం అంటే కన్ను. అది తప్ప ఇంకొకటి కనపడలేదు ఆయనకి. ఇక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కనపడుతుంది? ఇక్కడ ఆయన కూడా ఎంతమంది ఉన్నారు, ఎలా ఉన్నారు, ఎవరు వచ్చారు, ఏం విమర్శ చేస్తున్నారు, అది కాదు ఆయన కనపడుతుంట. పేదవాడి కష్టం కనపడుతుంది. పేదవాడి మత్స్యంత్రంలో కన్ను ఎలా కనపడిందో పేదవాడి కష్టం అలా కనపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి. 2 కన్నులు చూశారు. వెనక నుంచి పక్షి కన్ను, వెనక నుంచి చేప కన్ను, ఎదరు నుంచి పక్షి కన్ను 2 చూశాడు అర్జునుడు. అలాగే ఎదరు నుంచి పేదవాడి కష్టం, వెనక నుంచి పేదవాడి కష్టం 2 కనపడుతున్నాయి ఆయనకి. అందుకే అంత గొప్పగా ఉండగలిగాడు. నేను అడుగుతున్నా ఒకటి, మీరు ఇది ఇట్స్ నాట్ జోక్, రాజకీయ వ్యవస్థలో ఆలోచించమని అడుగుతున్నాను. ఒక పేదవాడికి మంచి చేస్తానంటే అటువంటి వ్యక్తిని ఓడించటానికే నా పార్టీ పెట్టానని చెప్పటం అనేటువంటిది ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఎంత ఎంత బాధను కలిగించే అంశం ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించాలి. నేను అడిగేది ఏంటంటే, ఆయనకి మరి ఇంతవరకు ఎవరు చెప్పారో లేదు చెప్పలేదు తెలియదు, కానీ నాకు కలిగినటువంటిది ఒక అనుమానం. కులగణన జరుగుతుంది మొన్న, నేను చాలా సంతోషించాను. కులగణన గురించి ఎవరు మాట్లాడలేదబ్బా, బాగానే ఉంది అంటే బీసీల మీద కొంత అభిమానం, అదే బీసీల మీద వ్యతిరేకత పెద్ద పెంచుకోలేదు వీళ్ళు అనుకున్నాను. నిన్న చూశాను ఒక ఆర్టికల్ వచ్చింది ఈనాడులో, ఏంటి ఎవరో శర్మ గారు వేస్తారని. 3 రోజుల క్రితం ఒక ఆర్టికల్ వచ్చింది, 11 ప్రశ్నలు. ఎవరో పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు కులగణన ఎందుకు చేస్తున్నారు? అరే నాయన, బీసీలకు ఒక ఇది ఉంది. కులగణన జరగాలనుకున్నప్పుడు భారత ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక నివేదిక పంపించింది, దాన్ని అమలు చేయలేదు. బీహార్ రాష్ట్రంలో మొదలుపెట్టారు. బీహార్ రాష్ట్రంలో కోర్టులకు వెళ్ళి అనేక సందర్భాల్లో వారిని నిరోధించడానికి ప్రయత్నం చేశారు, దాన్ని అధిగమించారు. అత్యున్నత న్యాయస్థానము కులాల వివరణ సేకరణిస్తే తప్పేమిటి అనేటువంటి ఒక ప్రశ్న వేసింది ఎవరైతే పిల్లి వేశారో వాళ్ళని. దానికి సంబంధించి టోటల్గా మేము ఫాలో అయ్యాము. గత సంవత్సరము ఏప్రిల్ 11 ఎవరైతే భారతదేశ తొలి సంఘ సంస్కర్తని చెబుతున్నటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే పుట్టిన రోజున కులగణన చేపట్టాలనే ఒక ప్రయత్నం చేశాము. ఇంకా దేశంలో కులగణన చేపట్టడానికి బీహార్ రాష్ట్రం సంవత్సరం పైకాలం పడితే మనకి 10-15 రోజుల్లోనే కులగణన పూర్తి చేసేటువంటి ఒక గొప్ప వ్యవస్థని క్రియేట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది కదా పతాక శీర్షికను రాయాల్సినటువంటి అంశం. 11 ప్రశ్నలు వేస్తాడు. పవన్ కళ్యాణ్ చేత వేయించాడు. చంద్రబాబు నాయుడు అడగగలడా
కులగణన ఎందుకు చేస్తున్నారు ఇప్పుడని అడగలేడు, ఎందుకంటే భయం. బీసీలు ఇప్పటికే బీసీలు తెలుసుకున్నారు తన గురించి అనేటువంటి ఒక భయం ఉంది. ఇవాళ శర్మ గారు వేశారు, ఎన్నికల ముందు ఈ కులగణన చేపట్టడానికి వీల్లేదని ఈసీకి రాశారు. కులగణన నుంచి ఎవరు ప్రశ్నించలేంటి ఏమిటి అనుకునేటువంటి అది కూడా తీర్చేశారు. అంటే వాళ్ళ కుటిల తత్వము బయటపడింది. ఒక్కటే మీ ద్వారా మరీ అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఇన్ని పుస్తకాలు చదివారు కదా, పేదవాడికి సహాయం పేదవాడికి సహాయం చేస్తున్నటువంటి, పేదవాడు సహాయం పొందుతున్నటువంటి ప్రభుత్వాన్ని, నాయకుడిని ఓడించడానికి అబద్ధానికి ఆసరాగా నిలుస్తానని, మోసానికి ఆసరాగా నిలుస్తానని, కుట్రలకి కుతంత్రాలకి ఒక రూపం అయినటువంటి వ్యక్తిని పక్కన నిలుస్తానని చెప్పటం మీకు భావ్యం కాదని మరొకసారి పునరాలోచన చెయ్యమని, పేదవాడికి సహాయంగా నిలవడమే రాజకీయ నాయకుడి యొక్క ప్రధాన లక్ష్యమని ఈ దేశ ప్రజలకు నమ్మకం కలిగేటట్టు ఆలోచన చేయమని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఇప్పుడు ఇది పెద్ద జోక్ అబ్బా. చంద్రబాబు నాయుడు గారు అనేక రకాల ఆలోచనలు ఉన్నాడు. ముందు ఆయన్ని మొదలుపెట్టాడు, తర్వాత మా మిత్రులు మీరే పాత్రికేయులు కొంతమంది పేర్లు ఎందుకు అత్తబానం చెప్పడం, ఇబ్బంది పెట్టడం, వాళ్ళ మనసులో గాయపడుతున్నాయి. అది నచ్చలేదు. లేనిది రాసుకోవడం. ఆరోగ్యశ్రీ మీకు కూడా వర్తిస్తుంది. 25 లక్షలు ఆరోగ్యశ్రీ ఇస్తే మొన్న కార్పొరేట్ హాస్పిటల్లో డాక్టర్ గారు అన్నారు, ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అబ్బా, ఎవరు ఇంట్లో 25 లక్షలు ఎప్పుడైనా దాస్తావా, అటువంటిది 25 లక్షల ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గ్రేట్ అని కార్పొరేట్ హాస్పిటల్స్ చీప్ కార్డియాలజిస్ట్ ఒక మాట చెప్పారు ఆయన. నాకు చాలా ఆనందం వేసింది. దాంట్లో ఇది ఇన్నోవా కారు వేసుకున్న వాళ్ళు కూడా వస్తున్నారని. అంటే మీరు రాస్తారు పేదవాడు కాదు పెద్దవాడు పొందుతున్నాడు. మా లక్ష్యం అది కాదు, ప్రాణం ఎవరిదైనా ఒకటే అని మా ముఖ్యమంత్రి గారు లక్ష్యం అండి సార్ అని నేను చెప్పాను. ఇక్కడ ఎంతమందిని నమ్మాడైనా, రాతలు రాసేవాడిని, వీక్షణ చూపులు చూపించేవారిని, తర్వాత గ్లామర్ కలవారిని అయిపోయింది. లాస్ట్లో చంద్రబాబు నాయుడు అంటే ఏమిటి, ఎస్సీ ఎస్టీలను ఒక ఎలక్షన్లు ఎడగొడిచాడండి. సారీ, మాలమాదిగల్ని ఒక ఎలక్షన్లో ఎడగొడిచాడు. రెండో ఎలక్షన్ 14 వస్తువులోకి ఏం చేశాడు, కాపులకి అక్కడ సెట్టిబల్జీలు పాపులు బీసీలని తీసుకొచ్చి ఎడగొడిచాడు. ఇంకా ఫైనల్గా కుటుంబానికి వచ్చాడు. నేనేమంటానంటే, ఎవరు ఎన్ని బాణాలు వేసినా, ఎవరు ఎన్ని బండలు వేసినా మధ్యలో వాటర్ అనే ఒకటి దేవుడు ఉన్నాడు. దేవుడు అని మా జగన్ గారు అంటున్నారు, నేను వాటర్నే దేవుడు అంటున్నాను. ఆ వాటర్ ఏం చేస్తున్నాడు, వేసిన బాణాన్ని హారంగా మార్చి, వేసిన బండని హారంగా మార్చి, జగన్ గారి మెడలో గతంలో ఒక మాల అయితే ఇవాళ 175 మాలలు వేయటానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరు? వాటర్ దేవుళ్ళు. 175 మాలలు వేయటానికి సిద్ధంగా ఉన్నారు. మీరు అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అనుకున్నా, ఇంకొకరు చంద్రబాబు నాయుడు కుట్రల్లో భాగమే ఎంత కలయిక. ఈ భాగంలో అందరూ మేము బాణాలేస్తున్నాం, బండలేస్తున్నాం అనుకుంటున్నారు. ఈ బండలు బాణాలు వాటర్ దేవుడు హారాలుగా మార్చి జగన్మోహన్ రెడ్డి గారు మెడలో వేస్తారు. రేపు 24లో 175 గెలిపించి వీరందరికీ కనువిప్పు కలగజేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్.